సర్పంచ్ ఓట్లు ఎల్లుండేనబ్బా. ఇవాళ 4000 పల్లెల్లా ప్రచారం ముడిచింది కూడా. ఇది అయినాక ఐతారం రెండో మలక, ఓ వారం అయితే మూడో మలకతోటి తెలంగాణ మొత్తానికి ఎలక్షన్లు నడుస్తాయి. ఇక అప్పుడు అంతటా కొత్త సర్పంచులు, కొత్త ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు. ఎలక్షన్ల చిత్రాలు రోజుకోటి చెప్పుకుంటున్నాం కదా. ఇక ఎలాగిది ఉద్దర మాటలు కాదు, ఉడుం పట్టని ఉత్తమ అభ్యర్థులు బాండ్ పేపర్లు రాసిస్తున్నారు బాజాప్తా. అది వేస్తాం ఇది వేస్తామని ఉత్తగా చెప్తే నమ్ముతారో లేదో అని కాగితం రాసి సంతకం చెక్కుతున్నారు పదవుల మీద పాయిరం ఉన్నోళ్ళు. గెలిపిస్తే ఊరికి భూమి ఇస్తా, బడికి పైసలు ఇస్తా, గుడి నేనే కట్టిస్తా, గల్లీ గల్లీకి రోడ్లు ఓపిస్తా, ఆడవిళ్ళ పెళ్లికి పైసలు ఇస్తాం, దావత్ కి ఫ్రీగా టెంట్ వేస్తాం, ఊరికి అంబులెన్స్ పెడతాం, గరీబులకు ఎల్ఐసి కడతాము, ఇంటికో కుటుంబిషన్ ఇస్తాము, బండికో హెల్మెట్ వస్తామని తీరొక్క హామీల పత్రం తోటి ప్రచారం చేస్తున్నారు. నేను ఈ బాండ్ లో పొందుపరిచినటువంటి విధంగా నేను పని చేయకపోతే నన్ను తీసేసే అధికారం కూడా గ్రామ ప్రజల ముందు పెట్టి గ్రామ అభివృద్ధి కోసం నేను ముందస్తుగా వెంకటరపడే గ్రామానికి 10 లక్షల డొనేట్ చేయడం జరిగింది. నన్ను గెలిపియండి, 10 లక్షలు వాడుకుందాం. గ్రామానికి 100కు 1000% అభివృద్ధి చేస్తా. ఉత్త చేత్తో తిరిగితే కాదని పబ్లిసిటీ రావాలని బాండ్ పేపర్ హామీలతో ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు, ఆటోలకు కట్టి బస్తీ బస్తీ తిప్పుతున్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి కానుకగా 5016 రూపాయలు అందించడం, అలాగే పేదింట్లో ఎవరైనా మరణిస్తే వారికి 5016 అందించడం. నేను 6 నెలల్లో ఈ పనులను చేయకపోతే పదవి నుంచి తొలగిపోతాను. హామీలే కాదు, 10 వడ్డం పెట్టుకొని పైకం సంపాదిస్తే ఊరోళ్ళంతా కూడా ఏం చేయాలనో కూడా రాసిస్తున్నారు. గ్రామస్తులకు ప్రస్తుతం ఉన్న నా ఆస్తుల కంటే ఏ మాత్రం ఎక్కువ నేను సంపాదించినా గ్రామ పంచాయతీ వారు దాన్ని జప్తు చేసుకోవచ్చని. మరి ఈ బాండ్ పేపర్లు ఎందరికి పదవులు తెస్తాయో గానీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లకు కూడా వినలేని హామీలు, చూడలేని చిత్రాలు చూస్తున్నాం పో.